అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. రాజకీయ కార్యక్రమాలు, పదునైన విమర్శలతో ఎప్పుడూ బిజీగా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఎవరు ఊహించిన విధంగా సరికొత్త ఎంటర్టైనింగ్ లుక్లో మెరిసి అందరినీ ఫిదా చేశారు. ది అండర్ 18 వరల్డ్ అనే చిన్నారుల గ్రూప్తో ఆయన సరదాగా ముచ్చటించిన ఓ ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది. ఈ చిట్చాట్లో పిల్లలు అడిగిన కొన్ని గూగ్లీ లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేటీఆర్ సరదాగా తల పట్టుకోవడం అందరినీ నవ్విస్తుంది. అయితే ఈ షోలోనే అసలైన ట్విస్ట్ ఇస్తూ టాక్ షో జరుగుతూ ఉండగానే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్కు ఆయన లైవ్లోనే ఫోన్ కాల్ చేశారు. కేటీఆర్ ప్రభాస్తో మాట్లాడడం చూసి అక్కడున్న పిల్లలతో పాటు ఆడియన్స్ సైతం ఆనందంలో మునిగిపోయారు. మరోవైపు షోలో పాల్గొన్న ఒక చిన్నారి ఛాలెంజ్ విసరడమే ఆలస్యం. కేటీఆర్ ఏమాత్రం తగ్గకుండా స్టేజ్ పైనే ఆమెతో పోటీపడి మరీ పుషప్స్ తీసి తన ఫిట్నెస్తో ఆశ్చర్యపరిచారు. తెలుగు ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో రావు బహదూర్ ఉంటుందన్నారు సత్యదేవ్. టీజర్కు ప్రముఖ నటుడు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడం ద్వారా ఈ సినిమాకు మరింత బలాన్నిచ్చారని చెప్పారు. సత్యదేవ్ ప్రధాన పాత్రలో వెంకటేష్ మహా తెరకెక్కించిన చిత్రం రావు బహదూర్. మహేష్ బాబుతో కలిసి చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలవుతుంది. ఈ సందర్భంగా రావు బహదూర్ గురించి సత్యదేవ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన రావు బహదూర్ నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. రావు బహదూర్కు ముందు తర్వాత అని ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీని మొదలుపెట్టినప్పుడు మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా అనే ట్యాగ్లైన్ అనుకున్నాం. మహేష్ బాబు గారు కూడా ఈ సినిమా చూశాక అదే మాట అన్నారు. నమ్రత శిరోద్కర్, నాని, సుకుమార్ సహా ఇప్పటికే సినిమాను చూసిన ప్రముఖులంతా ప్రశంసిస్తున్నారు. నా పాత్ర మేకప్నకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. మేకప్ వేయడానికి 5 గంటలు, తీయడానికి 1.5 గంటలు పట్టేది. ఈ సినిమా కోసం రోజుకు 16 గంటలు పనిచేశాను అని చెప్పారు. బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే డిజిటల్ ప్లాట్ఫామ్స్పై ఆ కంటెంట్ సృష్టించే విధ్వంసం ఒక్కోసారి హిస్టారికల్ రికార్డులను తిరగరాస్తుంది. తాజాగా ఒక తెలుగు కమర్షియల్ డ్రామా యూట్యూబ్ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 1 బిలియన్ వ్యూస్ క్లబ్లో చేరి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా 9 ఏళ్ల తర్వాత సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టాలీవుడ్ ఊరమాస్ ఎలివేషన్ల దర్శకుడు బోయపాటి శ్రీను మేకింగ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన తెరపై చూపించే యాక్షన్ బ్లాక్స్, సెంటిమెంట్ సీన్స్ నార్త్ ఆడియన్స్ కు పక్కా అడిక్షన్ లాంటివి. తాజాగా డిజిటల్ వరల్డ్ లో ఎవరు ఊహించని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ పై అన్స్టాపబుల్ వ్యూస్ తో దూసుకుపోతూ ఏకంగా 1 బిలియన్ వ్యూస్ మైల్ స్టోన్ ను క్రాస్ చేసింది. ఈ అల్టిమేట్ గ్లోబల్ రికార్డుతో టాలీవుడ్ మాస్ కంటెంట్ స్టామినా ఏంటో నేషనల్ లెవెల్లో మరోసారి గట్టిగా ప్రూవ్ అయింది. తన కెరీర్లో ఎంతో స్పెషల్గా నిలిచిన ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ అందిస్తున్న అపరిమితమైన లవ్ సపోర్ట్ చూస్తుంటే మాటలు రావడం లేదని రకుల్ పేర్కొన్నారు. మీరు చూపిస్తున్న ఈ అంతులేని ఆదరణ జయ జానకి నాయక జర్నీని నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది అంటూ రకుల్ ఎంతో ఎమోషనల్గా హార్ట్ టచింగ్ నోట్ రాసి ఫ్యాన్స్కు థ్యాంక్స్ చెప్పారు. ఈ అద్భుతమైన నమ్మశక్యం కాని మైల్ స్టోన్ సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమాగా మన చిత్రం నిలిచింది అంటూ బోయపాటి తన ఇన్స్టా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. టాలీవుడ్లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న మూవీ నుండి ఒక క్రేజీ అప్డేట్ లీక్ అయింది. రీసెంట్గానే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో సినీ లవర్స్ అంతా అక్టోబర్ రేస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఈ జోష్లో ఉండగానే వెండి తెరపై వింటేజ్ వెంకీ అల్టిమేట్ కామెడీ క్రియేట్ చేయబోతున్న ఒక సరికొత్త ఎపిసోడ్ డీటెయిల్స్ బయటకొచ్చాయి. విక్టరీ వెంకటేష్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ క్రైమ్ థ్రిల్లర్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్తో రూపొందుతున్న ఈ క్రేజీ చిత్రం రిలీజ్ డేట్ పై కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు మేకర్స్ రీసెంట్ గానే ఎండ్ కార్డ్ వేశారు. ఈ ప్రెస్టీజియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ నుండి ఒక లేటెస్ట్ అప్డేట్ లీక్ అయి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ప్రేక్షకులందరికీ ఒక అల్టిమేట్ విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఒక హిలేరియస్ ట్రైన్ ఎపిసోడ్ ను డైరెక్టర్ త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు పక్కా సమాచారం అందుతోంది.
కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రభంజనం తర్వాత గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ అలాంటి ఒక అన్స్టాపబుల్ సునామీ సృష్టించడానికి రాకింగ్ స్టార్ యష్ సరికొత్త గ్యాంగ్స్టర్ అవతారంలో రెడీ అయిపోయారు. సాధారణంగా గ్యాంగ్స్టర్ సినిమాల్లో కేవలం హీరో చుట్టూనే కథ తిరుగుతుంది. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ చేస్తూ స్టార్ హీరోయిన్స్తో సరికొత్త విధ్వంసానికి తెరలేపారు దర్శకురాలు గీతూ మోహన్ దాస్. రాకింగ్ స్టార్ యష్ హీరోగా, నేషనల్ అవార్డు విన్నింగ్ మేకర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్. కేవిఎన్ ప్రొడక్షన్, యష్ సొంత బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ భారీ గ్లోబల్ ప్రాజెక్ట్ నుండి తాజాగా విడుదలైన లేడీస్ అండ్ లేడీస్ స్పెషల్ గ్లిమ్స్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్లో కేవలం యష్ మార్క్ డాడీస్ హోమ్ అనే ఊరమాస్ డైలాగ్తో హీరో ఇంటెన్సిటీని చూపించిన మేకర్ ఈసారి మాత్రం కథలోని అసలైన పిల్లర్స్ అయిన ఉమెన్ రూల్స్పై పూర్తి ఫోకస్ పెట్టారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు 134 సినిమాల పాటల యాజమాన్య హక్కులకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో జారీ చేసిన మధ్యంతర నిషేధ ఆజ్ఞను ఎత్తివేయాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు పూర్తిగా తిరస్కరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేస్తాయి. ఈ వివాదంలో ప్రముఖ సంగీత సంస్థ సారేగామా రంగంలోకి దిగి ఆ 134 చిత్రాల్లోని పాటలపై పూర్తి కాపీరైట్ హక్కులు తమకే ఉన్నాయని, తాము చట్టబద్ధంగానే వాటిని పొందామని కోర్టుకు తెలిపింది. మరోవైపు సదరు సినిమాలకు తానే ప్రాణం పోశారని, తాను స్వరపరిచిన పాటలపై మరెవరికో హక్కులు ఉండటం ఏంటని, వాటిపై తనకు కూడా పూర్తి అధికారాలుంటాయని ఇళయరాజా గట్టిగా వాదిస్తున్నారు. ఈ కాపీరైట్ అంశంపై ఇరు పక్షాల మధ్య గత కొంతకాలంగా న్యాయ పోరాటం నడుస్తోంది. మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలన్న ఇళయరాజా అప్పీల్ను క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో ఆదేశాలను ఎత్తివేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. స్టార్ హీరోయిన్ సమాంతా ఋతుప్రభు తన బేబీ బంప్తో ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోతో పాటు ఆమె జత చేసిన సరదా వ్యాఖ్య ప్రస్తుతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో సమాంతా ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ తన బేబీ బంప్పై దిండునుంచుకొని నా 6 ప్యాక్ నిన్ను మళ్ళీ తర్వాత చూస్తాను అంటూ చమత్కరించారు. ఈ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రముఖ హాలీవుడ్ నటి గాయని జెన్నిఫర్ లోపేజ్ తన విఫల ప్రేమ సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రేకప్లను వైఫల్యాలుగా పరిగణించకూడదని, వాటిని వ్యక్తిగత ఎదుగుదలకు లభించిన అవకాశాలుగా చూడాలని ఆమె పేర్కొన్నారు. ఇటీవల కరీం రెహ్మా హోస్ట్ చేసిన సబ్వే టేక్స్ అనే ఇంటర్నెట్ టాక్ షోలో ఆమె ఈ అభిప్రాయాలను పంచుకున్నారు. న్యూయార్క్ సబ్వేలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో 56 ఏళ్ల లోపేజ్ మాట్లాడుతూ, బ్రేకప్లు వైఫల్యాలు కావు, నిజానికి మనల్ని మనం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి అవొక లాంచ్ ప్యాడ్ వంటివి. ఎవరైనా విడిపోయినప్పుడు విచారించకుండా మనం పార్టీ చేసుకోవాలి. మీరు విడిపోయారా, కంగ్రాట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ఆ ఇద్దరి శ్రేయస్సు కోసం తీసుకున్న సరైన నిర్ణయం కావచ్చు అని వివరించారు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ లెనిన్ మూవీ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతున్నప్పటికీ ఈ సినిమా స్టోరీ లైన్ చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తుంది. అఖిల్ మునుపెన్నడు చూడని రా అండ్ రస్టిక్ అవతారంలో గూస్ బంప్స్ తెప్పించిన ఈ విజువల్ కట్లో డైరెక్టర్ ఏకంగా ఒక బిగ్గెస్ట్ రిస్క్ తీసుకున్నాడనే చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్ను షేక్ చేస్తుంది. అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని కెరీర్లో ఒక సాలిడ్ కమర్షియల్ సక్సెస్ కోసం చేస్తున్న పవర్ఫుల్ పోరాటమే లెనిన్. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు ఆడియన్స్ నుండి లభిస్తున్న రెస్పాన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. ఈ ట్రైలర్లో మరో విభిన్నమైన యాంగిల్లో చూస్తున్న నెటిజన్లు మేకర్స్ సినిమాలోని కథ మొత్తాన్ని ట్రైలర్లోనే ఎక్కువగా రివీల్ చేసేశారంటూ కామెంట్ చేస్తున్నారు. రాయలసీమ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ ప్రేమ కథలో హీరో ఒక సాధారణ వ్యక్తిగా కనిపించడం, అతని లైఫ్లోకి ఒక అమ్మాయి రావడం, ఆమె ద్వారా ఊహించని విషాదం రావడం, ఆ తర్వాత రివెంజ్ కోసం అతడు వైలెంట్గా మారడం, చివరికి మెయిన్ విలన్తో తలపడే స్థాయి వరకు కథా జర్నీ ఎలా సాగుతుందో ట్రైలర్ చూస్తేనే కంప్లీట్గా అర్థమైపోతుందని విశ్లేషిస్తున్నారు. కథాబలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సమ్మర్ హాలిడేస్ అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే సమ్మర్ హాలిడేస్ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి క్రష్ సాంగ్ను హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేతుల మీదుగా హైదరాబాద్లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ ఆనంద్ అన్న.
ఫర్ ఆదిత్య కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆదిత్య, అండ్ మా ఇద్దరిని క్రియేట్ చేసిన ఆదిత్య నో ఆల్సో కమింగ్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఒక 3 months బ్యాక్ ఈ క్రష్ సాంగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరెవరు టెక్నీషియన్స్ అని మా డైరెక్టర్ శ్రీకరణ చెప్తున్నప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా అని అడిగా. అప్పుడు సింజిత్ అన్న అనగానే వెంటనే మా అన్న కాల్ చేసి సింజిత్ అన్న అనగానే నా మొహం మా అన్న మొహం వెలిగిపోయింది. పేడ్ నా మొహం మా అన్న మొహం వెలిగిపోయింది. మీరు పేడ్ అనుకుంటారు ఏమనుకుంటారో తెలియదు కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నా. సింజిత్ అన్న ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అంటే హ్యాపీ కావాలా హ్యాపీ ఇదిగో తీసుకో, సాడ్ సాంగ్ కావాలా సాడ్ సాంగ్ ఇదిగో తీసుకో అని ఇవ్వకుండా డైరెక్టర్తో కూర్చొని అండర్స్టాండ్ చేసుకొని లేదు నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా, అండర్స్టాండ్ చేసుకొని ర్యాపో బిల్డ్ చేసి కొట్టాడు ప్రతి ఒక్క సాంగ్ ప్రతి ఒక్క మ్యూజిక్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ అనురాగ్ కుల్కర్ని అన్న ఆన్ బోర్డెడ్, అండ్ సిద్ధు అన్న కానీ సింజిత్ అన్న కానీ అనురాగ్ అన్న కానీ హైలైట్ మా సాంగ్లో డ్యాన్స్ చేయడం. ఒకటే మిస్ అయింది, కిట్టు అన్న కూడా డ్యాన్స్ చేస్తుంటే బాగుండు. యాంకర్ గారు చెప్తే ఇద్దరం వేస్తాం. డెఫినెట్లీ ఎందుకు మీరు వేస్తానంటే 100%. I think this song will remind you of your childhood crush, and also Sinjit Anna will rule your playlist once again after Little Hearts. మాకంటే ఎక్కువ మీరే మాట్లాడుకుంటారు, చూసుకోండి, రాసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. మళ్ళీ వచ్చే ఈవెంట్లో ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ రోహన్. అంటే ఇప్పుడు ఇందాక నేను ఆనంద్ గారిని అందరినీ అడిగా క్రష్ ఎవరు అని. ఆన్ స్క్రీన్ క్రష్ ఇప్పుడు తెలిసింది సినిమాలో. పుట్టినప్పటి నుంచి ఒకటే క్రష్ అండి సినిమా. అది ఓకే, మా ఎస్కేఎన్ గారు కూడా చెప్పారు, మీ స్పీచెస్ కూడా ఎస్కేఎన్ గారు లాగా వైరల్ అన్న విషయం తెలుసు మాకు. బట్ రియాలిటీలో ఆల్సో సారీ సార్ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ బండ్ల గణేష్ గారి తర్వాత మీ స్పీచ్లో నేను ఒక ఊపులో అయినటువంటి ఆ జనరేషన్కి ఒక మాకు ఈ జనరేషన్కి. అండ్ ఆల్సో మీరు చాలామంది టెక్నీషియన్స్ చూస్తారు, సతీష్ అన్న, సందీప్ అన్న, వికాస్ అన్న, 100% వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారని నేను చెప్తున్నాను. అండ్ గోపాల్ గారు థ్యాంక్ యూ సార్, గోపి గారు థ్యాంక్ యూ సార్ కమింగ్. అండ్ ఎప్పుడు షెడ్యూల్ చూసుకోవడం మా సార్ అందరికంటే ఏజ్డ్ కానీ మాకంటే చిన్నపిల్లల్లో బిహేవ్ చేసేది గోపి గారే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు మీరు. అంటే ఆన్ స్క్రీన్ క్రష్ మాకు ఎలాగో కనిపించినారు, సో ఆఫ్ స్క్రీన్ ఏంటి, ఏం జరుగుతుంది? చెప్పేసే కదండి. స్కూల్కి వెళ్తున్నారు అసలు, లేదా వెళ్తున్నారా? బట్ ఎవరో ఒకరు ఉండే వెళ్ళేది సగం రోజులే కదండి, నేను వస్తానని వాళ్ళకి కూడా తెలియదు. నేను డాట్లు పెట్టుకొని అలాగా టెక్స్టింగ్ కాలింగ్ ఉండే ఉంటాయి. లేదండి, స్నాప్, యాక్టింగ్, సినిమా, రీల్స్ ఇలాంటి. ఆల్రెడీ 90s లో మీ యాక్టింగ్ మొత్తం ఫ్యామిలీనే ఫిదా చేసి పడేశారు, అన్నీ మీ అబద్ధాలు చెప్పి. అలాగనే ఇప్పుడు కూడా చేస్తున్నారు, అర్థమైంది. లేదండి నేను మంచి. మీరు మీ క్రష్ ఎవరో చెప్పండి, నేను చెప్తా ఉంటాను. నా క్రష్లు చాలామంది ఉన్నారు, నాదో పెద్ద లిస్ట్ ఉంది, అది అవ్వదు ఇప్పుడు. యా హాయ్ అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. Firstly, thank you Shrikar sir, Dheeraj sir and the entire team for trusting me with this role. Thank you so much Shrikar sir for believing in me and giving me this beautiful opportunity to be part of Summer Holidays and to be a part of Journey too. Also, I'm even more grateful that I'm part of this beautiful song. Anurag sir, your voice made this gorgeous song even better. Felt so good to work on it. I hope all of you have liked this song and enjoyed it. Thank you. థ్యాంక్ యూ ఖుషి, సోనీ. మీ ఇలాంటి సినిమా తీయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో కరెక్ట్ టైంలో ఇలాంటి కథ ఒకటి నాకు వచ్చింది. నాకు నాస్టాల్జియా పిచ్చి చాలా ఎక్కువ. సో ఏది చూసినా దాని మీద ట్రిప్ అవుతుంటాను. సో ఇలాంటి కథ నా దగ్గర తీసుకొచ్చిన శ్రీకర్కి నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కథ చెప్పిన రోజు. అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత డెఫినెట్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అండ్ నిజంగా శ్రీకర్కి చాలా థ్యాంక్ఫుల్గా కూడా ఉంటాను ఇలాంటి మంచి సినిమా చేసినందుకు. ఫస్ట్ నుంచి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ సింజిత్ లేకపోయి ఉంటే ప్రాబ్లీ ఈ సినిమా నేను అనుకున్న రేంజ్కి తీసుకెళ్ళగలిగేవాడిని కాదేమో. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి సింజిత్ ఈ సినిమా మీద పెట్టే హార్డ్ వర్క్, ఎఫర్ట్ అదే మా అందరికీ బలమైంది, పుష్ చేసింది. నిజంగా సింజిత్ ఈ సినిమాను ఓన్ చేసుకొని తను మల్టిపుల్ సినిమాలు చేస్తున్నా కూడా ఇదే తన సినిమాగా ముందుకు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటివరకు
లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఇక్కడే టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇప్పటివరకు 3 పాటలు ఇచ్చాడు, 3 పాటలు 3 బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. కాకపోతే దాని తర్వాత పాటలు ఇవ్వడం ఆపేశాడు. కరెక్ట్గా 1 మంత్ అయింది అనుకుంటా టీజర్ ఇచ్చి. ఈ 1 మంత్లో కూడా ఇంకో పాట రాలేదు. కొంచెం అది కూడా కంప్లీట్ చేస్తే. కిట్టు విశ్వప్రగడ గారు నాకు ఇంతకుముందు కూడా వేరే సినిమాలో సాంగ్స్ రాశారు, బట్ ఇది మాత్రం ఈ సినిమాకి పనిచేయడం ఆయనతో చాలా స్పెషల్. మీరందరూ ఈ పాట లిరిక్స్ చూశారు, నిజంగా ఆ నాస్టాల్జియాకి మనకి తీసుకెళ్ళింది. అలానే మిగతా పాటలు కూడా చాలా బాగా రాశారు. నాకు ఆ రోహన్ ఇంట్రో సాంగ్ నా ఫేవరెట్. సో ఆ సాంగ్ లాంచ్ కూడా తొందరలో వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను. అనురాగ్ కులకర్ణి గారు, ఆయన ఎన్ని సాంగ్స్ ఈజీగా ఒక 200-300 సాంగ్స్ పాడుంటారు. ఎంత సార్? 800 అంట. ఓకే, 800 సాంగ్స్ పాడిన అనురాగ్ కులకర్ణి గారు అంటే ఆయన కూడా ఈ టీం అందరం మేము చాలా ప్యాషనేట్గా, చాలా ఇంట్రెస్ట్గా ఏదో చెయ్యాలి, ఇంకేం చేద్దాం అన్న ఇది ఉంటుంది. నిజంగా మాకు టైం ఇచ్చి, మాకు వీడియో సాంగ్ షూట్ చేయడానికి టైం ఇచ్చి చాలా కోఆపరేట్ చేసి, ఆయన మేము కొంచెం ఇబ్బంది పెట్టి స్టెప్లు వేయించినా కూడా సరే సినిమా కోసం చేద్దాం, పాట కోసం చేద్దాం అని ముందుకు వచ్చారు. నిజంగా నేను థ్యాంక్ఫుల్ అండి దానికి. అంటే నిజంగా 800 సాంగ్స్ పాడిన మ్యూజిక్ సింగర్కి అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అది స్టార్ సినిమా కాదు, ఆబ్లిగేషన్ కూడా లేదు ఆయనకి. స్టిల్ లిటరల్లీ నమ్మి ప్రేమించే వచ్చారు. నిజంగా థ్యాంక్ఫుల్ అండి. ఈ సినిమాకి పనిచేసిన డిఓపి సాయి ప్రకాష్ గారు, ఎడిటర్ సంతోష్, ఆర్ట్ డైరెక్టర్ అందరికీ నిజంగా చాలా థ్యాంక్ఫుల్. మంచి విజువల్స్ తీసుకొచ్చారు. నిజంగా ఈ మీ గురించి ఇంకా నెక్స్ట్ ట్రైలర్ లాంచ్లో దాంట్లో మీరు చూస్తారు. మంచి విజువల్స్ చాలా బాగా తీశారు. అంటే ఇది ఎక్కడ బేసికలీ అందరి మైండ్లో ఏముందంటే, సమ్మర్ హాలిడేస్ అనేది చిన్న సినిమా చేశారు అంటే ఏదో 2 కోట్లు చుట్టేసి ఉంటారు, ఏదో ఓటీటీ కోసం సినిమా చేసి ఉంటారు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ కాదు, ఇది ప్రాపర్ పక్కా కమర్షియల్ సినిమా, ఫీచర్ ఫిలిం, థియేటర్లలో వైబ్ అయ్యే సినిమా. అది నమ్మే మేము ఇంత ఎఫర్ట్స్, మనీ అన్నీ పెట్టి చేసాం. నిజంగా దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది. షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది, చూసుకున్నాము, చాలా బాగా వచ్చింది. మెల్లిగా సాంగ్స్తో మీకే అర్థమవుతుంది సినిమా ఏ మీటర్లో ఉండబోతుందని. సమ్మర్ హాలిడేస్ చూస్తుంటే ద టీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్స్ బ్రిలియంట్. అంటే నాస్టాల్జియా కాకుండా ఐ ఫీల్ లైక్ దెల్ బీ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. మనం సినిమా చూస్తూ ఒక హ్యాపీ టీయర్స్ కూడా వస్తాయి అనే ఫీలింగ్ కూడా ఆల్రెడీ టీజర్ నుంచే వచ్చేస్తుంది. ఐ హోప్ ఇట్స్ లైక్ దట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిలిం. ఇక్కడున్న ఈ స్టేజ్ మీద ఉన్న అందరితో ఏదో కనెక్షన్ ఉంది. ఇట్ ఫీల్స్ లైక్ అ హోల్ యూనివర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిట్టు అండ్ అనురాగ్ తోటి నా గుంటూరు సాంగ్ అప్పుడు కోవిడ్ అప్పుడు బాగా వైరల్ అయింది. సో ఐ నెవర్ గాట్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. యాక్చువల్లీ మై ఫస్ట్ సాంగ్ నాకు ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ సాంగ్ అనురాగ్ కుల్కర్ని నింగిలోన పాలపుంత అని, సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ my first film co-producer was Dheeraj, and my biggest film's co-producer was also Dheeraj. So it's అంటే ఈ పోస్టర్ చూస్తుంటే కూడా ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్ అంబాజీపేట చూస్తుంటే యూ నో దట్ దిస్ ప్రొడ్యూసర్ ఇస్ కమింగ్ విత్ సంథింగ్ క్వాలిటీ. ఏదో ఊరికనే ఈజీ మనీ చేసేద్దాం అనేది కాకుండా ప్రాపర్ సెటప్, ప్రాపర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి, టెక్నీషియన్స్ నుంచి, యాక్టర్స్ అన్నీ కూడా చాలా సాలిడ్ సెటప్ చేసి బయటికి రిలీజ్ చేస్తుండు. సో ఐ విష్ యూ ద బెస్ట్ ఫర్ సమ్మర్ హాలిడేస్. Sinjit, you have, this is the first time I'm meeting you. Maybe I met you in Chai Biscuit, I don't know. Yeah, super cool. You have a great connection with Aditya. He's your first producer, Little Huts. I personally love Little Huts so much. Such a beautiful album, caught everyone by surprise. Instagramలో వైరల్ చేసిన కంటెంట్ నీ వల్లనే అయింది. లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఆల్సో a big chunk belongs to you. So I hope you go on to become a big music director.
అండ్ ఆల్ ద కిడ్స్, ఇక్కడ ఉన్న కిడ్స్ చాలా హుషారుగా వాళ్ళు చాలా మంచిగా చేసిండ్రు. అండ్ ఎస్పెషలీ ఖుషి, రోహన్ని అంటే నేను ఎపిక్లో ఐమ్ ప్లేయింగ్ ఆదిత్య పెద్దగా అయినాక వాడు ఎట్లుంటాడు, వాడు వేరే దేశంకి వెళ్ళి చదువుకొని అక్కడ మన ఎక్స్పీరియన్సెస్ అంతా ఎపిక్లో చూపిస్తున్నాం. మామూలుగా ఎవరన్నా చిన్నగా ఉన్నప్పుడు అరే నువ్వు ఈ హీరోలాగా ఉన్నావురా అని అంటారు. కానీ నన్ను ఎపిక్లో చూసినప్పుడు అందరూ ఆ చిన్న ఆదిత్య అలా నువ్వు ఉన్నావురా అని చాలామంది చెప్పారు. సో నువ్వు అంత స్ట్రాంగ్గా అంత మంచిగా పర్ఫామ్ చేసినందుకు. అండ్ ఎస్కే నాన్న చెప్పినట్టు దట్ ఆ మార్క్ షీట్ సీన్ ఐ థింక్ క్రోర్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. బికాజ్ నువ్వు డాడీ చెప్పిన విధానంలో కూడా నేను అది నేర్చుకోవాల్సి వచ్చింది నీ దగ్గర నుంచి. సో ఐఎమ్ టెలింగ్ యూ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్. యువర్ యాక్టింగ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్. అండ్ ఐ హోప్ ఈ సమ్మర్ హాలిడేస్ నుంచి ఎంతోమంది పిల్లలు నేను చూసి దే టేక్ ఆర్ట్ అండ్ యాక్టింగ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ గైస్, ఆల్ ఆఫ్ యూ గైస్. ఖుషి, యూ యాజ్ వెల్. ఎస్కే నన్నా ఈజ్ ఆల్సో హియర్. బేబీ, ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ 3 years, 4 years, 3 years. ఇంకో విషయం ఏంటంటే 3 yearsలో రోహన్వే ఎక్కువ సినిమాలు వచ్చినాయి నాకన్నా. రోహన్, ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ. ప్రీ వెడ్డింగ్ షోలో కూడా నువ్వు చింపేసినావు అసలు. ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ ఫిల్మ్ యాజ్ వెల్. సినిమాలంటే చిన్నప్పుడు చిన్నారి చేతన, బాలభారతం, లిటిల్ సోల్జర్స్ అలాంటి సినిమాలు. ఆ తర్వాత ఎందుకో ఒక ప్రపంచాన్ని సృష్టించటం, ప్రపంచాన్ని రక్షించటం దిశగా చిత్ర పరిశ్రమ వెళ్ళిపోయిన టైంలో ఇటువంటి జానర్ సినిమాలు రావటం తగ్గిపోయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ధీరజ్ మళ్ళీ ఒక అటెంప్ట్, చాలా ఒక ప్లెజెంట్గా పిల్లలు అందరితో కలిపి ఒక సినిమా. ఎందుకంటే పెద్దల కోసం సినిమా చూస్తే పిల్లలు వస్తారో తెలియదు, కానీ పిల్లల కోసం సినిమా చేస్తే అది పెద్దలు చచ్చినట్టు రావాల్సిందే. సో ధీరజ్ చూజ్ ఏ రైట్ జానర్. సో చూస్తే ఎవ్రీ ఫ్రేమ్ బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్. సో వెరీ హ్యాపీ. ఈ సాంగ్ ఒక 1 month బ్యాక్, 3 weeks బ్యాకే చూపించాడు ధీరజ్. చాలా చాలా బాగుంది. అనురాగ్ కులకర్ణి గారు చాలా బాగా పాడారు. ఆయన పాటలన్నీ ఎప్పుడు వింటుంటాను. అలాగే లిటిల్ హార్ట్స్ నుంచి శ్రీజిత్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా లైకింగ్ ఏర్పడింది. ఆయన ఈ సినిమాకి చేస్తున్నారని ధీరజ్ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది. ఆ ఎక్స్పెక్టేషన్ని మించి పాట ఉంది. సో మిగతా పాటలు కూడా అలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. 90s సిరీస్ నుంచి మిగతా యూట్యూబ్ నుంచి చూస్తుంటే రోహన్ యాక్టింగ్ చాలా చాలా నచ్చుద్ది. చాలా లైవ్లీగా ప్రతి సీను ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకున్నప్పుడు శివాజీ గారితో ఉండే సీన్ అయితే నేను అసలు ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. సో రోహన్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మనశంకర ప్రసాద్లో పాప ఖుషి చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయి వీళ్ళిద్దరి కూడా ఒక మంచి భవిష్యత్తు ఈ సినిమాతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నూతన డైరెక్టర్ శ్రీకర్ గారు లాస్ట్ ఆఫీస్లో కలిసేవాళ్ళు ధీరజ్ ఆఫీస్లో. సో ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకుని ఈ సినిమాని చేశారు. సో ఈ సినిమాలో ఇంకా చాలామంది, రాజీవ్ కనకల్ గారు, జయసుధ గారు, చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ధీరజ్ ఒకటి చెప్పాలి, మనం తీసే సినిమాలంటే ఎవరో ఇండస్ట్రీలో చుట్టేస్తాం 2-3 కోట్లలో తీస్తాం అనుకోరండి. మనం ఎన్ని రోజులు తీస్తామో, ఎంత బడ్జెట్లో అవుతాయో అందరికీ తెలుసు. సో ఎప్పుడు అలాంటివి అనుకోవద్దు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ధీరజ్. కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక అంబాజీపేట ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, గర్ల్ ఫ్రెండ్ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, వాటిల్లో బిజీగా ఉంటూ కూడా డీజే టిల్లు అయితే ఏంటి, బేబీ ఏంటి, చెన్నై లవ్ స్టోరీ అయితే ఏంటి, చాలా సినిమాల్లో ఆయన పార్ట్నర్గా ఉంటూ అన్నిటికీ చాలా ప్రతిదానికి ఒక టైం పీరియడ్ పెట్టుకుని పనిచేస్తారు. సో ధీరజ్కి మంచి సక్సెస్ రావాలి. అలాగే ఈ సినిమా ద్వారా ఇంకొక నిర్మాతగా పరిచయం అవుతున్న గిరికి మంచి సక్సెస్. అలాగే ఈ సినిమా ప్రజెంటర్ మై సిస్టర్ శ్రావణి,
తనకి కూడా ఫస్ట్ ఫిల్మే ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. జనరల్గా ఇలాంటి మ్యూజిక్ ఓరియంటెడ్ ఆల్బమ్స్ని అంటే స్టార్ కాస్ట్ కాకుండా అప్కమింగ్ పీపుల్తో చేసే సినిమాలని ఆడియోలను కొనాలంటే చాలామంది థింక్ చేస్తారు. బట్ థింక్ మ్యూజిక్ వాళ్ళు ఇంకో థాట్ లేకుండా వచ్చి ముందుకి వచ్చినందుకు మీ అభిరుచికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే కంటెంట్ని ఎంకరేజ్ చేసే పీపుల్ ఉంటే కంటెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా కూడా ఇదవుతున్నాం. బట్ ఒక ఆఫ్టర్నూన్ అయినా మీడియా మిత్రులందరూ లంచ్ కూడా కొంచెం స్కిప్ చేసి అందరూ ఇక్కడే కూర్చున్నారంటే ఒక మంచి సినిమాని ఎలా ఎంకరేజ్ చేస్తారో అర్థమవుతుంది. ఇక మై బ్రదర్ ఆనంద్, ఎపిక్ బ్రదర్, అప్పుడు బేబీ బ్రదర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎపిక్ బ్రదర్ అనాలి ఎందుకంటే తన సినిమా వస్తుంది. సో తన సినిమా ఎపిక్ కూడా బేబీని మించి సక్సెస్ అయ్యి మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆనంద్తో ఏంటి, విజయ్తో ఏంటి, రష్క గారితో, ఆ ఫ్యామిలీతో నాకున్న రిలేషన్ అటువంటిది. సో ఆ ఫ్యామిలీలో ఏ సినిమా అయినా నా సినిమాలు ఆడితే, నా సినిమా వాళ్ళ సినిమాలు ఆడితే. సో ఎపిక్ కూడా మంచి విజయం సాధించాలని ఆయన షూటింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ధీరజ్కి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సపరేట్ చూసేయండి. థ్యాంక్ యూ.